పర్వాలేదండి. నేను మీతో రాలేనని మీకు ముందే చెప్పాను కదా. మీరే బలవంతం చేశారు. మీరు నా పక్కన ఉంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. అందుకే నేను మిమ్మల్ని తీసుకుని వెళ్దాం అనుకున్నాను. అలాగే మీరు ఎన్నో రోజుల నుంచి బయటికి వెళ్ళలేదు కదా, మీకు కూడా కొంచెం మార్పుగా ఉంటుందని అనుకున్నాను. కానీ మా నాన్నమేమో వద్దని చెప్పింది. పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మంచికే కదండి. నేను మీ పక్కన లేనని మీరేమీ బాధపడకండి. నా గురించి మర్చిపోయి మీరు పని మీద దృష్టి పెట్టండి. నేను మీ గురించి మర్చిపోవడం ఏంటండి? నా గురించి మర్చిపోవడం అంటే అలా కాదండి. నేను పక్కన లేనని మీరు దిగులు పడకండి. సెమినార్లో ధైర్యంగా పార్టిసిపేట్ చేయమని చెప్తున్నాను. ఈ 2 రోజులు మీరు జాగ్రత్త అండి. నేను లేనని చెప్పేసి మీరు అశ్రద్ధగా ఉండకండి. బాబును కూడా జాగ్రత్తగా చూసుకోండి. బాబును వదిలి మీరు ఎక్కడికి వెళ్ళకండి. మా నాన్నమ్మ కానీ మా అక్క కానీ ఏమన్నా మీరు అస్సలు పట్టించుకోకండి. మీకు మా అమ్మ నాన్న తోడుగా ఉంటారు. నేను నా జాగ్రత్తలో నేను ఉంటానండి. మీరు నా గురించి ఏం వరి అవ్వద్దు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సెమినార్ పనుల్లో పడి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. టైంకి భోజనం చేయండి, బాగా నిద్రపోండి. మీరు తిరిగి వచ్చేసరికి నేను ఇంట్లో ఉండను. మళ్ళీ మనం కలుస్తామో లేదో కూడా తెలీదు. బహుశా మనం కలిసి ఉన్న చివరి క్షణాలు ఇవే కావచ్చు. ఏంటోనండి, మనసంతా ఏదో వెలితిగా బాధగా ఉందండి. మిమ్మల్ని విడిచి నేను ఎప్పుడూ ఉండలేదు. అలాంటిది 2 రోజులు దూరంగా ఉండాలంటే నాకు ఏదోలా ఉందండి. ఇక నుంచి మీరు ఈ దూరాన్ని అలవాటు చేసుకోవాలండి. నేను మీ పక్కన లేకపోయినా మీరు ఉండడం అలవాటు చేసుకోవాలి. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? మీరేదో నన్ను విడిచి దూరంగా వెళ్ళిపోతున్నట్టు మాట్లాడుతున్నారు. అలా ఏం లేదండి. ఇకపై మీరు ఇలాంటి సెమినార్స్కి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు ప్రమోషన్ వచ్చింది కదా. చంటి బిడ్డను వేసుకుని నేను మీతో రాలేను. మీరొక్కరే వెళ్లాల్సి వస్తుంది. అందుకని నేను మీకు ఇదంతా చెప్తున్నాను. జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎక్కువగా దేని గురించి ఆలోచించకండి. అలాగేనండి, మీరు కూడా ధైర్యంగా ఉండండి. నేను మీ పక్కన లేనని భయపడకండి. బాబు మీకు తోడుగా ఉంటాడు, బాబుకి మీరు తోడుగా ఉండాలి. మీరిద్దరెప్పుడు కలిసే ఉండాలి. సరే, నేను వీలైనంత తొందరగా పని పూర్తి చేసుకుని వచ్చేస్తాను. కుదిరితే నేను 1 డేలోనే వెనక్కి వచ్చేస్తాను. నేను వెళ్ళగానే ఫోన్ చేస్తాను మీకు. అలాగేనండి. ఫ్లైట్కి టైం అవుతుందండి, బయలుదేరనండి. హ్యాపీ జర్నీ.